హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక స్పూన్ పొట్టు మినపప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 3 గ్రీన్ చిల్లీ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఇది వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఆల్రెడీ ముందే రైస్ని నేను కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. రైస్ క్వాంటిటీ బట్టి మనం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపి ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేయాలి. ఈ పోపు మొత్తం రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలిపి మొత్తం ఈ పోపు మొత్తం పట్టాలి రైస్కి. అంతే కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. ఒక నిమ్మకాయ తీసుకున్నాను, దాని రసాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నిమ్మరసం మొత్తం ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వదిలేసి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఈ నిమ్మరసం మొత్తం రైస్కి పట్టి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ. టూ 3 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది ఈజీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.